యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. జ్ఞాపకం చేసుకోవడం మంచిది. థియోప్రసాయ్ గారి యొక్క కుమారులు క్రైస్ట్ ఫెలోషిప్ యొక్క సంఘ కాపరి రెవరెండ్ కొర్నేలియస్ గారి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వచ్చి పట్టే ఆరాధన నిమిత్తం మనం సిద్ధపరుస్తారు. ఆయన ప్రతిదినము రాత్రివేళ ఒలీవ కొండకు వెళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడ వచ్చి ఉండరి. చాలండి. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించినట్టు ఈ పరిశుద్ధ నాయన మీ సన్నిధిలో నాయన పేర్కొన్న పెద్దలు కూడా వచ్చి మోకరించి నాయన ప్రార్థన చేస్తున్న మమ్మల్ని అందరినీ నాయన చూసే దేవుడు మేము నమ్ముకున్నాం తండ్రి. ఇవనైనా ఈ పరిశుద్ధ దినం నాయన మా కూర్చున్న యవన బిడ్డల కొరకు నాయన ప్రార్థన చేయడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. నేను మా ప్రార్థన ఆలకించి నాయన మా బిడ్డలు మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. వారి చుట్టూ మీ అగ్నికంచి కాపుదలు ఉంచండి ప్రభావ. వారి జీవితాలను మార్చండి ప్రభావ. వారు మీ కొరకు నాయన నిరంతరం కూడా శ్రమిస్తున్నారు ప్రభావ. వారి శ్రమను వ్యర్థం కాదు ప్రభావ. నాయన మీరు చూస్తున్న దేవుడు అవుతండి ప్రభావ. వారి నాయన మీరు ఆశీర్వదించి మీరు ఎక్కడిని కాపాడమని నాయన జిస్లో మన ప్రార్థనలు మనం అలా గర్జిద్దాము. దేవుని దగ్గర దుష్టుల్ని ఆ రీతిగా మనము విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్దాము. అందరం కూడా ప్రార్థన ఆత్మతోనే దేవజనులు చెప్పిన వాక్య లేఖనాన్ని బట్టి అందరం కూడా పురికొల్పబడి ప్రార్థన ఆత్మతో మనం ముందుకు వెళ్దాము. దేవుడు మన యొక్క ప్రార్థనలకు సమాధానం ఇచ్చి మన దేశ రక్షణ కొరకు, మన దేశంలో ఉన్న యవనస్తుల యొక్క మార్పు కొరకు, మన దేశంలోని యవనస్తులు దేవుడు బలంగా వాడుకునేలాగా మనం ప్రార్థన చేద్దాము. అందరము మన ప్రార్థన పూర్వకంగా ఉంటుండగా మన భారతదేశ ప్రపంచంలోని దాదాపు 70% వరకు జనాభాలో యవనస్తులే ఉన్నారు. ఇక యవనస్తులు యొక్క రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, అదే రీతిగా వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క విద్య, వారి యొక్క ఆరోగ్యముల కొరకు మనం ప్రార్థన చేద్దాము. వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క వివాహాల కొరకు అందరం అలా ప్రార్థన పూర్వకంగా ఉంటుండగా మొదటి విజ్ఞాపన ప్రార్థనగా 70% ఉన్న యవనస్తుల జీవితంలోని ఆత్మల రక్షణ, వారి రక్షణలోనికి రావాలని, వారికి విద్యారంగంలో ముందుకు నడిపింపబడాలని, వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క ఉద్యోగము, వారి యొక్క వివాహము అన్ని విషయంలో దేవుని వారికి సరైన విధానంలో నడిపించుకుని వెళ్ళాలని మన మధ్యలో ఉన్న దైవ సేవకులు రెవరెండ్ హెస్కేల్ గారు ప్రార్థనగా, యవనస్తులు దేవా నేటి దినాలలో నీ చేతిలో ఫలమైన సాధనములుగా ఉండవలనని మీరు తలంచినారు. కానీ సాతానుడు యవనస్తులను నాయన త్రుటిల్లింప చేయొచ్చు, అనేక విధములైన పాపములకు బానిసలుగా చేయొచ్చు ఉండగా యవనస్తులు తప్పక త్రుటిల్లిదురు అని మీరే చెప్పినప్పటికీ, అయితే నీ వాక్యము చేత తమ నడతను సరిచేసుకుందురని మీరు రాయించిన వాక్యమును బట్టి మేము ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. వ్యాధి బాధల నుండి, కీడు నష్టముల నుండి, పాప బంధకముల నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఆమేన్. ఉన్నతుడా, సర్వోన్నతుడైన తండ్రి, జీవం గల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభువా, నేటి దినాల్లో అనేక మంది యవనస్తులు ప్రభువా ఎన్నో బాధలతో, కష్టాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా ప్రభువా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రభువా, మీ చేతిలోని తీసుకోండి. అయ్యా ప్రభువనైనా ప్రతి ఒక్కరు దీవించండి. చేతులతో ఒకసారి యేసయ్యా మీకు వందనాలు తండ్రి, యేసయ్యా రక్షించండి తండ్రి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అదే రీతిగా మూడో విజ్ఞాపన ప్రార్థన మనం చేసుకుందాము. అనేక మంది యవనస్తులు త్రాగుడికి, మాదక ద్రవ్యాలకి చేతులతో ఒకసారి యేసయ్యా మీకు వందనాలు తండ్రి,
యేసయ్యా రక్షించండి తండ్రి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. అదే రీతిగా 3వ విజ్ఞాపన ప్రార్థన మనం చేసుకుందాము. అనేక మంది యవనస్తులు త్రాగుడికి, మాదక ద్రవ్యాలకి, దేశానికి కానీ ప్రభా నాయన అనేక మంది యవనస్తులు ప్రభా తండ్రి నాయన దేవా ప్రభా నాయన వారు ఎందుకు జీవించున్నారు తండ్రి నాయన దేవా నాయన వారు నాయన ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ప్రభా దేవా తండ్రి నాయన జీవించడానికి ఇష్టపడలేని యవనస్తులు ఎందరో ఉన్నారు ప్రభా నాయన ఎందుకు బ్రతుకుతున్నామా అని నేను దేవా నాయన వారిలో వారు నేను డిప్రెస్ అయిపోయి ప్రభా తండ్రి నాయన దేవా ఈ విజయనగరం పట్టణంలో ప్రభువా నాయన ప్రాతకాల ప్రార్థన ఉత్సవాలులో నాయన మేమందరము పాల్గొని దేవాని సావాసంగా కూడుకున్న ప్రభువా ప్రార్థించుటకు కృప చూపిన మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ముందుగా చేసిన ప్రార్థన మీరు ఆలకించారు, జవాబు శుద్ధిస్తూ ఉన్నాం దేవా తండ్రి. అంశమును బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మీకు వందనాలు. ప్రార్థన పూర్వకంగా ఉంటూ మరొక విజ్ఞాపన ప్రార్థనలోకి మనం వెళ్దాము. అనేక మంది యవనస్తులు అనేక మంది ప్రేమోన్నత దాడులు చేయొచ్చు, బలవంతంగా మరణిస్తూ కుటుంబానికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నారు. అట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమని మాయలో పడిపోయి అనేక మంది వారి యొక్క ప్రాణాలని, తోటి వారి ప్రాణాన్ని, కుటుంబానికి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నారు. అటువంటి వారి కొరకు, యవనస్తుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు WME చర్చిలో పరిచయం చేస్తున్న సూపర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఇక వేగుజాన్ సమయంలో తండ్రి నాయన ఏర్పాటు చేయబడినటువంటి ప్రార్థన వారోత్సవాల్లో అయినా ఇక దినమంతా తండ్రి నాయన యవనస్తుల గురించి ప్రార్థించడం స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు జరిగినటువంటి ప్రార్థనలన్నీ నైనా రాజానికి స్తోత్రాలు తండ్రి. ఆశీర్వాదకంగా జరిపిస్తున్న విధానం కొరకు వందనాలు. ముఖ్యంగానైనా యవ్వన బిడ్డలు తండ్రి నైనా ప్రేమ మాదిరిగా తయారై అనేక కుటుంబాలకి నైనా తండ్రి దేవులైనా దుఃఖకరముగా తండ్రి పరిణమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు పాదార్చిత విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి తండ్రి. రాజానికి స్తోత్రాలు తండ్రి. నేను ఎంతగానో వేదన అనుభవిస్తున్నటువంటి కుటుంబాలకి నైనా మీరు నెమ్మదిని అనుగ్రహించి అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. చాలా మంచిది. ఇంకా కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి, మనం త్వరగా వెళ్దాము. ప్రపంచంలో అందరికీ యవనస్తులు కావాలి. రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారవేత్తలకి అందరికీ యవనస్తులు కావాలి. మరి దేవునికి కూడా యవనస్తులు కావాలి, సంఘానికి కూడా యవనస్తులు కావాలి. మన సంఘానికి కూడా, సంఘ బిడ్డలకి, సంఘ కుటుంబానికి కూడా యవనస్తులు కావాలి. కాబట్టి దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా సాంఘిక జాతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయుచున్న అనేకమైన యవనస్తుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. రాజకీయాలుగా బయటకు వెళ్ళి సాంఘికంగా వ్యతిరేకమైన కార్యాలను చేస్తున్న అనేక మంది యవనస్తులు, దాడులు చేస్తున్న యవనస్తులు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాము. దేవుడు వారికి మంచి ఆలోచనని, వారి యొక్క భవిష్యత్తు మంచిగా దిద్దుకునే రీతిగా వారు నేర్చుకుని లాగున మన మధ్యలో ఉన్న సిస్టర్ జయంతి ప్రార్థన చేస్తారు. ఉన్నత సింహాసనం మీద ఆశీనుడైన దేవా, మా బిడ్డలు మీరు చూస్తూ ఉన్నారు దేవా. నాయన ఎంతో మంది తండ్రి యవనస్తులు ప్రభా నాయన లోకంలో రాజకీయవేత్తలకు యవనస్తులు కావాలి తండ్రి. ప్రభా నాయన వ్యాపారవేత్తలకు యవనస్తులు కావాలి. రీతిగా తండ్రి నీ సన్నిధిలో నిలబడడానికి యవనస్తులు కావాలి తండ్రి. నీ ప్రభా యవనస్తులు దేని చేత తన శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనా కదా దేవా. నీ ఎందు ప్రభా నాయన మోకాళ్ళని చేతులెత్తి నీ వైపు యవన బిడ్డలు చూచడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభా నీ వాక్యమును చేత పట్టుకుని నీ వాక్యాన్ని ప్రచురించడానికి మిషనరీలు గాను సమరట్లు మనం ప్రార్థన చేసుకుని యవనస్తులు దేవుని పరిచర్యలో వాడు దేవుని పని కొరకు ముందుకు వచ్చి లాగున మనం ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు కిషోర్ గారు ప్రార్థన కారణబోధుడ సర్వాధికారి కృపా సత్య సంపూర్ణ నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధ తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభువా మోకరించటము, నీ సన్నిధిలో ప్రభువా అంగళార్చుటకు, కన్నీరు కార్చుటకు ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ప్రాతకాల సమయాన ప్రభువా మీ బిడ్డని వారు మిమ్మల్ని అంగీకరించి మీ సన్నిధిని ప్రభువా ఆయన ప్రభు సిద్ధపడి ప్రభువా
ఈ యొక్క ప్రభా సంధికి వచ్చినాగా ప్రభువానైనా అనేక విషయాలు బట్టి మీ సంధికి వచ్చి ఉన్నాం ప్రభువానైనా. అందరి బట్టి మీకు వందనాలు ప్రభా. దయ చూపించండి, కృప చూపించండి ప్రభువా. ఆయన ప్రార్థించటకు ప్రభువానైనా, మా కారుటకు ప్రభువానైనా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తుడు హృదయంలోని రీసౌండ్ వచ్చే రీతిగా దేవుని దగ్గర ఒక్కసారి మన చేతులు ఎత్తి యేసయ్యా యవనస్తులందరినీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఒక్కసారి బిగ్గరగా నోరు తెరిచి సింహం వల్లే మనం దేవుని దగ్గర ప్రార్థించేద్దాము. యవనస్తుల హృదయంలో కదిలే రీతిగా, యవనస్తుల జీవితాలు మార్పు చెందే రీతిగా, యవనస్తుల బ్రతుకులు మారేలాగా, వారికి జీవితాలు సరిదిద్దుకునే రీతిగా, వారి భవిష్యత్తు మారేలాగా ఒక్కసారి మరొకసారి అందరం చేతులెత్తి బిగ్గరగా యేసునామములో అడుగుచున్నాము తండ్రి. నేటికి 6 దినాలుగా మీరు జరిపిస్తున్న ప్రార్థన వారోత్సవాలను బట్టి వందనాలు. నీ దాసుని ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ ప్రార్థనను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు కృతజ్ఞత. ఇక్కడ చేయబడిన ప్రతి విజ్ఞాపన, ప్రార్థన, ఆరాధన సమస్త మహిమ నీకే కలుగునుగాక. ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం ఇచ్చి మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని, రానున్న దినాలలో దేశం యేసుక్రీస్తు నామములో తండ్రి నీ రాజ్యాన్ని చూడగలిగినటువంటి కృపను దయచేయండి ప్రభా. ప్రపంచ దేశాలలో మా దేశానికి కూడా నీ రాజ్యంలో చోటు దయచేయమని వేడుకుంటూ, రేపటి దినం ముగింపు ప్రార్థనలో కూడా మీరు సన్నిధించమని, ఈ దినం వచ్చిన వారందరినీ వారిని ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా వర్ధల చేసి ఇంకా బలమైన ప్రార్థన, విజ్ఞాపనాత్మల చేత నింపమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.